మీరు పద్యాలు పాటలు పాడి మెప్పించాల్సింది నన్ను కాదు, సంధ్య గారిని. అక్కడ బాగా నటిస్తే చాలు. నో డౌట్, 100కి 100 పాళ్ళు నొప్పిస్తాను. ఆ? అదే మెప్పిస్తాను. నన్ను డిస్టర్బ్ చేయొద్దు. అవును, నాతో పాటు ఒక లాయర్ క్యారెక్టరు, ఎస్ఐ క్యారెక్టర్ రావాలి కదా. ఏం చేసినా సీను రక్తి కట్టించాలి కదా. వాళ్ళిద్దరూ ఎక్కడా? ఆల్రెడీ వాళ్ళు అక్కడ వెయిట్ చేస్తున్నారు, మనం తీసుకెళ్ళాలి. నాలోని గుమ్మడి గారు కూడా ఎప్పుడెప్పుడు ఆ తండ్రి క్యారెక్టర్ రక్తి కట్టిస్తానని వెయిట్ చేస్తూనే ఉన్నాడు. అబ్బో, నాలోని విశ్వరూపం చూస్తే అప్పట్లో చప్పట్ల మోత. చెప్పు దెబ్బలు పడకపోతే చాలు. ఏదో మనసులో అనుకుంటున్నావు? ఏం లేదండి, మనం దగ్గరలోనే ఉన్నాం, చేరుకుంటాం. ఆ, అత్తయ్య, మీరేం చేస్తున్నారో మీకైనా అర్థమవుతుందా? నేనేం చేశాను? అత్తయ్య, మీకేదైనా కోపం ఉంటే నన్ను తిట్టండి, నిందించండి. అంతేకాని పసిపిల్లల మనసులో లేనిపోని తేడాలు తీసుకురాకండి. మీకు దండం పెడతాను. ఏంటమ్మా, నీ కంటికి నేను పెద్ద శత్రువులా కనపడుతున్నానా? రాజు రంపాన పెట్టేదానిలా కనపడుతున్నానా? ఎన్నాళ్ళు నువ్వు చేసిందంతా చేసి ఇప్పుడు నువ్వు నన్నంటున్నావా? నువ్వు నీ కూతుర్ని ఎవరికిచ్చావో చెప్పకుండా దాచిపెట్టుకున్నావు కదా. ఆ కూతుర్ని నేను అనువులో చూసుకుంటున్నాను. అనుని చూస్తుంటే నాకు నీ కడుపున పుట్టిన బిడ్డలాగే అనిపిస్తుంది. అనులో నేను నా మనవరాల్ని చూసుకోవడం తప్ప? అత్తయ్య, వింధ్య నా మీద నమ్మకంతో అనుని ఇక్కడికి పంపించింది. తను మారి తిరిగొస్తుందని ఆశిస్తుంది. కానీ మీ మాటల వల్ల, మీ చేష్టల వల్ల తను ఇంకా చెడిపోయే ప్రమాదం ఉంది. నేనేం చెడగొట్టానమ్మా? అయినా అను చేసిన తప్పేంటి? మీ స్నేహితురాళ్ళిద్దరూ అనుని ఇక్కడికి తీసుకొచ్చి ఎన్ని చిత్రహింసలు పెడుతున్నారు. అలా మాట్లాడొద్దు అత్తయ్య. భూమిని ఎలా చూసుకుంటున్నానో తనని కూడా అలాగే చూసుకుంటున్నాను కదా. హ, చూసుకోవడానికి నువ్వెవరమ్మా? కన్న తల్లివా? కాదు కదా. అను ఈ ఇంట్లో 2 రోజులు ఉండటమే చాలా గొప్ప విషయం. తన స్థానంలో నువ్వుంటే తెలిసేది. చిటికేస్తే పనివాళ్ళు, ఇల్లంతా ఏసీలు, అడుగు తీసి అడుగు బయట పెడితే వెంటనే పరిగెత్తుకొచ్చే డ్రైవర్లుంటారు. అన్ని ఆర్భాటాల్ని వదిలేసి శ్రీరామచంద్రుడు వనవాసానికి వెళ్ళినట్టు అను ఇక్కడికొచ్చి కష్టాలు పడుతుంటే మారాలి మారాలి మార్చాలి అంటున్నావు. అసలు మార్చడానికి ఏముందమ్మా? తను మారడానికి ఏముంది? సింప్లిసిటీ అత్తయ్య. అంటే ఉన్నా లేకపోయినా ఒకేలాగా ఉండడం, భూమిలాగా. చూడమ్మా, అనుని ఆ దిక్కు మొక్కు లేని భూమితో పోల్చొద్దు. అత్తయ్య, మీరు అనుకి ఇప్పటినుంచే పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అని తేడాలు నూరిపోస్తూ ఉంటే పెద్దయ్యాక దాని భవిష్యత్ ఏమవుతుంది? ఏమవుతుందమ్మా? నీ స్నేహితురాలు వింధ్య కూడా చిన్నప్పటి నుంచి కోటీశ్వరాలే కదా. ఏమీ లేని నీతో కలిసి ఉండటం లేదా? తన రక్తంలోనే ఉందమ్మా కలుపుకుని పోవడం. చూడు, నువ్వు వింధ్యతో స్నేహం చేయటం గొప్పేమి కాదు. అంత డబ్బుండి కూడా వింధ్య నీతో స్నేహం చేయడమే గొప్పతనం. అలాంటి వింధ్య కూతురైన అను అమ్మెవరో నాన్నెవరో తెలియని ఈ భూమిని చూసి నేర్చుకోవాలా? అంత గత్యంతరమే ఉందమ్మా. ఇక్కడికి తీసుకొచ్చి నువ్వేదో బాగు చేస్తాను, ఉద్ధరిస్తాను అంటున్నావే కాని నీ వల్ల, నువ్వు కూతురు అనుకుంటున్న భూమి వల్ల అను చెడిపోతుంది. వచ్చిన దగ్గర నుంచి నేను చూస్తున్నాను. అనులో ఉన్న లక్షణాలు నువ్వు గొప్ప గొప్ప అంటున్నా ఆ భూమిలో ఏమున్నాయి? ఒక్కటి చెప్పు. ఉదయాన్నే లేచి స్నానం చేసి దీపం వెలిగించి ఇంటి ముందు ముగ్గు వేయగానే గొప్పళ్ళైపోతారా? అత్తయ్య, మీకెలా చెప్తే అర్థమవుతుందో నాకు తెలియడం లేదు. వాణి గారు అతిగారాభం చేసి నెత్తి మీద పెట్టుకుంటున్నారని ఆ భయంతో
వింధ్య తన కూతురికి సింప్లిసిటీ నేర్పమని నా దగ్గరికి పంపించింది. కానీ మీరేమో లేనిపోనివి నూరిపోసి చిన్నపిల్ల మనసుని పాడు చేస్తున్నారు. ప్లీజ్ అత్తయ్య, అలా చెయ్యకండి. మీకు చేతులెత్తి వేడుకుంటున్నాను. సరే, నేనేమి నూరిపోయాను. అసలు నేను ఆ పిల్లల జోలికే వెళ్ళను. కానీ అను పాప ఇబ్బంది పడితే మాత్రం నేను చూస్తూ ఊరుకోను. ఇంకొక విషయం, మాటి మాటికి భూమిని చూసి నేర్చుకో, భూమి గొప్ప, భూమి గొప్ప అని మీరు అనుని తక్కువ చేసి మాట్లాడొద్దు. ఎవరికి ఉండేది వాళ్ళకుంటుంది. భూమి నీకు గొప్ప అయితే అను నాకు గొప్ప. పెద్దింటి బిడ్డ. అసలు ఆ ఇంట్లో పుట్టాలంటేనే పెట్టి పుట్టాలి. మీరు పెద్దింటి బిడ్డ అనుకుంటున్నాను. ఈ ఇంటి బిడ్డ అత్తయ్య. అను నా కూతురు. ఒక మనిషికి తన డబ్బు ఆర్భాటాల్ని చూసి విలువ రాదత్తయ్య. వ్యక్తిత్వాన్ని బట్టి వస్తుంది. ఆ వ్యక్తిత్వాన్ని తన కూతురికి నేర్పాలని వింధ్య కోరుకుంది. ఇది మీకు చెప్పిన అర్థం కాదు. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. రండి. రండి బాబు. కూర్చోండి. సన్నీ, చిన్ని. వస్తున్నాం పిన్ని. చిన్ని, అమ్మాయి రెడీ అయిందా? రెడీ అయింది పిన్ని. అమ్మా, ఫార్మాలిటీస్ లాంటివి ఏమీ పెట్టుకోకండి. దుర్ముహూర్తం రాకముందే అమ్మాయిని తీసుకొచ్చి చూపించండి. ఒకరికొకరు నచ్చితే ఆ తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకోవచ్చు. అలాగే పంతులు గారు, ఇప్పుడే వెళ్ళి అమ్మాయిని తీసుకొస్తాను. ఈలోపు మీరు తీసుకోండి. అమ్మ మౌనిక, పెళ్లి వాళ్ళు వచ్చారు, రామా. అమ్మ మౌనిక, కాస్త నవ్వుతూ ఉండు. ఏంటి మమ్మీ, నేను బానే ఉన్నాను కదా. పెళ్లి చూపుల్లో ఏదో పోగొట్టుకున్న దానిలా ఉండకూడదు. మరోలా అనుకుంటారమ్మా. నాకు ఎక్స్పీరియన్స్ లేదు కదా మమ్మీ. ఎరా, నీకు ఓకేనా? అమ్మాయి బాగుందమ్మా. తనకు అభ్యంతరం లేకపోతే నాకు ఓకే. శుభం. రాధిక గారు, అబ్బాయికి మీ అమ్మాయి బాగా నచ్చిందట. ఇక మీ అభిప్రాయం కూడా చెప్పేస్తే సరిపోతుంది. మౌనిక, అబ్బాయిని చూసి నీ అభిప్రాయం చెప్పు. చిన్ని, అది మళ్ళీ ప్లేట్ ఫిరాయించిందా? ఇక్కడ దాకా తీసుకొచ్చాక
ఏం మాట్లాడకుండా మౌనంగా ఉందేంటి? ఏమో. ఏంటి మౌనిక? నాకు ఓకే. మంచిదమ్మా. అబ్బాయి వాళ్ళకి జాతకాల ఫార్మాలిటీస్ లాంటివి ఏమీ లేవు. అబ్బాయి అమెరికాలో ఉంటాడు. పెళ్ళయ్యాక అబ్బాయి అమ్మాయిని తీసుకుని అమెరికా వెళ్ళిపోతాడు. ఒక్కగానొక్క కూతురు పెళ్లి చేసుకుని అమెరికా వెళ్ళిపోతే నాకు దూరం అయిపోతుంది. మమ్మీ, నేను ఇండియాలో ఉండడం కంటే పెళ్లి చేసుకుని దూరంగా వెళ్ళిపోతాను. అది కాదమ్మా, నువ్వు తొందరపడకో. లేదు మమ్మీ, నేను అన్నీ ఆలోచించి చెప్తున్నాను. మనం యుఎస్ వెళ్ళాక మీరు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఇండియాకి రావచ్చు. లేకపోతే మీ అమ్మగారు మన దగ్గరికి రావచ్చు. మాకెలాంటి అభ్యంతరం లేదు. అత్త, పెళ్ళయ్యేంత వరకే నీ కూతురు, పెళ్ళయ్యాక వాళ్ళ కోడలు. శుభం. మీ రెండు కుటుంబాలకి అమ్మాయికి అబ్బాయి నచ్చడంతో సంబంధం ఖాయమైంది కాబట్టి నేను మంచి ముహూర్తం చూస్తాను. ఒక్క నిమిషం పంతులు గారు. ఆ ముహూర్తాలు ఫిక్స్ చేయడం కంటే ముందు నేను పెళ్లి కొడుకుతో ఒక 5 నిమిషాలు మాట్లాడాలి. మౌనిక, ఇప్పుడేంటి? నాకేం అభ్యంతరం లేదండి. మీరు ఏదైనా మాట్లాడాలనుకుంటే నేను రెడీ, వెళ్దాం, పదండి. ఆగండి, నేను అందరి ముందే మాట్లాడాలనుకుంటున్నాను. పెళ్లి కొడుకుతో ఏం మాట్లాడాలనుకుంటుంది? మౌనిక, ఏం చేస్తున్నావు? ఏం మాట్లాడాలనుకుంటున్నారు చెప్పండి. నా దృష్టిలో పెళ్ళంటే మెడలో తాళి కట్టడమో 7 అడుగులు నడవడమో కాదు, కలిసి జీవించడం. అందుకే ఏది ఉన్నా సరే మీ గురించి నాకు, నా గురించి మీకు పూర్తిగా తెలియాలి. మీరు నన్ను ఏదైనా అడగొచ్చు, నేను అన్నీ చెప్తాను. కావాలంటే నా సోషల్ మీడియా అకౌంట్ డీటెయిల్స్ కూడా మొత్తం మీకు ఇచ్చేస్తాను. నేను మాట్లాడాలనుకున్నది మీ గురించి కాదు, నా గురించి. ఏంటి మౌనిక ఇది? ప్లీజ్ మా, ఈ రోజు కాకపోతే రేపైనా తెలియాలి కదా. విక్రమ్ గారు, నిజానికి నేను ఈ పెళ్లి చేసుకుంటున్నది నేను ప్రేమించిన వ్యక్తిని మర్చిపోవడానికి. మోసం చేసి పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. ఇన్నాళ్ళు మోసం చేసే బ్రతికాను. ఇప్పుడు నిజం చెప్పి నిజాయితీగా బ్రతకాలనుకుంటున్నాను. నా చిన్నప్పటి నుంచి మా అత్తయ్య కొడుకు బావతో నా పెళ్లి చేస్తానని మా అమ్మ నాలో ఎన్నో ఆశలు కల్పించింది. నిన్న మొన్నటి వరకు కూడా మా బావే ప్రాణంగా బ్రతికాను. మా బావకి పెళ్ళైపోయి ఒక కూతురు పుట్టిన తర్వాత కూడా వాళ్ళని విడదీసైనా కానీ నేను బావని పెళ్లి చేసుకోవాలని ప్రయత్నించి చివరికి 6 సంవత్సరాలు జైలుకు కూడా వెళ్ళాను. ఏంటండి ఈ అమ్మాయి ఏం చెప్తుంది అసలు? మౌనిక, పిచ్చి పట్టిందా? ఏం మాట్లాడుతున్నావు? నా కూతురు ఏదో తప్పుగా మాట్లాడుతుందండి. మీరు దాని మాటలేం పట్టించుకోకండి. అమ్మా ప్లీజ్, ఇది నా జీవితానికి సంబంధించింది. నేను విక్రమ్తో కలిసి జీవితాన్ని పంచుకునేటప్పుడు తనకి నిజం చెప్పకుండా మోసం చేసి అన్యాయం చేయలేను. విక్రమ్ గారు, మీరు నన్ను పెళ్లి చేసుకున్నా చేసుకోకపోయినా నాకు నిజం చెప్పాల్సిన బాధ్యత ఉంది. అరే, ప్రేమించిన వ్యక్తి కోసం జైలుకి వెళ్ళిందంట. ఇలాంటి అమ్మాయిని చేసుకోవడం అవసరమా? పద, వెళ్ళిపోదాం. అమ్మా, నాకు ఈ అమ్మాయి నచ్చింది. పెళ్ళంటూ చేసుకుంటే ఈ అమ్మాయినే చేసుకుంటాను. ఒరేయ్, ఏం మాట్లాడుతున్నావురా? నాన్న, మీకు తెలియదు, ఈ రోజుల్లో నిజాయితీగా ఉండే అమ్మాయిలని వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు.
మనుషులు అన్నాక తప్పులు చేస్తారు నాన్న. అంతెందుకు, తను మా పెళ్ళయ్యేంత వరకు ఈ నిజాన్ని దాచిపెట్టి తర్వాత చెప్తే మనమేం చేసేవాళ్ళం? తన తప్పు తెలుసుకుంది, మారిపోయింది. పర్వాలేదండి, మీరు పెళ్లికి ముందే ఒక వ్యక్తిని ప్రేమించారు. తన కోసం చివరిదాకా ప్రయత్నించారు. కుదరకపోయేసరికి మీరు మారిపోయారు. ఇప్పుడు నిజాయితీగా ఉంటున్నారు. మీ నిజాయితీ నాకు నచ్చింది. మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదండి. పంతులు గారు, దగ్గరలో ఏ ముహూర్తం ఉంటే ఆ ముహూర్తం చూసి పెట్టండి. చాలా థ్యాంక్స్ అండి. సార్, నిజంగా మీరు దేవుడు సార్. ఎక్కడ మీరు ఈ పెళ్ళొద్దంటారోనని నేనైతే చాలా భయపడ్డాను. 100 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయమంటారు. కానీ మా మౌనిక మారిపోయింది. ఇప్పుడు నిజం చెప్పి నీతిగా బతకాలనుకుంటుంది. ఒక విధంగా మా మౌనికకి ఇది పునర్జన్మ. మౌనిక నుదుటి రాతని మళ్ళీ రాస్తున్న మోడర్న్ బ్రహ్మ మీరు. అందుకే మౌనికే కాదు, మేమంతా కూడా మీకు రుణపడున్నాం. నాకు తన సిన్సియారిటీ నచ్చింది. భార్యాభర్తల మధ్య ఉండాల్సింది నమ్మకం. ఆ నమ్మకం ఉంటే ఎవరైనా హ్యాపీగా ఉంటారు. పంతులు గారు, మీరు ఆలస్యం చేయకుండా వెంటనే ముహూర్తాలు పెట్టేసేయండి. నాలుగు రోజుల్లో బ్రహ్మాండమైన ముహూర్తం ఉంది. అదే ఫైనల్ చేయండి పంతులు గారు. అలాగే బాబు. వింధ్య, ఆలస్యం అవుతుంది, త్వరగా బ్రేక్ఫాస్ట్ సంగతి చూడు. హలో, వినిపిస్తుందా? మీ స్వార్థం మీరు చూసుకున్నారు. మీరు మరీ ఇంత సెల్ఫిష్గా మారిపోతారని నేను అనుకోలేదు. దేని గురించి మాట్లాడుతున్నావు వింధ్య? ఇంకా దేని గురించండి? మన యుఎస్ నుంచి వచ్చింది దేనికోసం? సంధ్య కోసం కాదా? ఇన్ని రోజులైనా సంధ్య నీ కూతురు బ్రతికి ఉందని చెప్పలేని దౌర్భాగ్య పరిస్థితి నాది. చెప్తే తన కూతురి కోసం తను బాధపడుతుందని నేను ఇంకా చెప్పలేదు. తన కన్న కూతుర్ని మనకిచ్చి తన ఆశ్రమం నుంచి ఒక పాపం తెచ్చుకుని తనలో సొంత కూతుర్ని చూసుకుని మురిసిపోతుందండి. మనకెంతో చేసిన సంధ్య కోసం అసలు మనం ఏం చేశాం? ఇన్ని రోజులు అవుతున్నా అసలు మాధవిలతని పట్టుకోలేకపోవడం ఎంత సిగ్గుచేటు. అలా మాట్లాడకు వింధ్య. నీకంటే ఎక్కువగా నేను ఆలోచిస్తూనే ఉన్నాను. ఎక్కడున్న మాధవీలతను పట్టుకోవాలని డిపార్ట్మెంట్ ద్వారా, ఫ్రెండ్స్ ద్వారా ప్రయత్నిస్తూనే ఉన్నాను. కానీ దురదృష్టం కొద్దీ దొరకడం లేదు. ఏమండి, ఇవి జీవితాలు. మన పాపతో మనం హ్యాపీగా ఉన్నాం, కానీ అక్కడ సంధ్య నరకం అనుభవిస్తుంది. దాని మొహంలో సంతోషం చూడాలని నేను కోరుకున్నాను. ఇన్ని సంవత్సరాల తర్వాత అసలు మనం తిరిగొచ్చింది సంధ్య దగ్గరికి, తన కూతుర్ని తన దగ్గరికి చేర్చడానికి. రోజులు గడుస్తున్నాయి, కానీ మాధవిలత దొరకడం లేదు. సంధ్యకి నిజం చెప్పలేను. దాని మొహంలో నేను హ్యాపీనెస్ చూడలేను. ప్లీజ్ వింధ్య, నేను ప్రయత్నిస్తూనే ఉన్నాను కదా. పోనీ నీకు నా మీద నమ్మకం లేకపోతే ఇప్పుడే పోలీస్ స్టేషన్కి వెళ్దాం పద. నీతోనే మాట్లాడిస్తాను. పదండి, పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీ ఫ్రెండ్తో నేను మాట్లాడతాను. ఎందుకు లేట్ అవుతుందో నేను అడుగుతాను. సరే, బయలుదేరదాం. కనీసం బ్రేక్ఫాస్ట్ అయినా పెడతావా లేదా? వెటకారం చేసింది చాలు. బ్రేక్ఫాస్ట్ చేశాకనే మనం బయలుదేరదాం. పదండి. మౌనిక,
నువ్వు కోరుకున్నట్టుగానే నీ పెళ్లి ఫిక్స్ చేశాను. 4 రోజుల్లో పెళ్లి. నువ్వు ప్రేమను చంపుకొని మీ బావ మీద పంతం కోసం ఇంకో పెళ్లి చేసుకుంటున్నావు. ఒక్కసారి మెడలో తాళి పడితే జీవితాంతం కలిసి ఉండాలి. ఏదైనా ఉంటే ఇప్పుడే చెప్పు. పెళ్ళయ్యాక యూటర్న్ తీసుకుంటాను అంటే కుదరదు. ఏంటి మమ్మీ, నేనేమైనా పిచ్చిదానిలాగా అనిపిస్తున్నానా? నాకు పెళ్ళంటే తెలీదు, జీవితం అంటే తెలియదు అనుకుంటున్నావా? అన్నీ తెలిసి అన్నీ ఆలోచించుకునే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. విక్రమ్తో అనుకున్న ముహూర్తానికి నా పెళ్లి జరుగుతుంది. ఇందులో ఎలాంటి మార్పు ఉండదమ్మా. నువ్వు వెళ్ళి పెళ్లి ఏర్పాట్లలో ఉండు. వెళ్ళు మమ్మీ. సరే, నువ్వైతే ఇష్టంగానే ఒప్పుకున్నావు కదా. ఇష్టమో కష్టమో నేనైతే ఈ పెళ్లి చేసుకోవాలి. బావ మాట కోసమైనా, బావ దగ్గర నేనేంటో నిరూపించుకోవడం కోసమైనా, నాకు వ్యక్తిత్వం ఉంది అని ప్రూవ్ చేసుకోవడం కోసమైనా ఈ పెళ్లి జరగాలి. దయచేసి నువ్వు ఇంకోసారి డిస్కషన్ పెట్టకమ్మా. వెళ్ళు ప్లీజ్. అత్త, నువ్వు మాటి మాటికి లేనిపోని డౌట్లు తీసుకొచ్చి మౌనికని చెడగొట్టకు. తన మనసు మార్చాలని చూడకత్తా. విక్రమ్ మౌనికాల జంట చాలా చూడముచ్చటగా ఉంది. మౌనిక ఒక్కసారి ఫిక్స్ అయిందనుకో, ఎవ్వరి మాట వినదు. వెళ్ళి పెళ్లి పనులు చూసుకో అత్తా. ఈ రోజు నుంచి నేను చిన్ని కూడా పెళ్లి పనుల్లో ఉంటాం. మౌనిక, నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. నువ్వు సూపర్. ఏంటి మౌనిక అలా డల్గా ఉన్నావు? నువ్వు పెళ్లి కూతురువి, ఎప్పుడు నవ్వుతూ ఉండాలి. నువ్వు నీ భూమి సంతోషంగా ఉండండి తల్లి. మీ ఇద్దరిని వేరు చేయడానికి ఆ పరమాత్ముడే దిగి రావాలేమో. సంజయ్ గారు, మీ రుణం నేను ఎప్పటికీ తీర్చుకోలేను. ఏంటి ఇలా వచ్చావు? వీళ్ళిద్దరూ ఎవరు? వీళ్ళు పాప తల్లిదండ్రులు.